ఇంతకంటే పర్ఫెక్ట్ రివెంజ్ మీకు కనిపిస్తుంది ఎక్కడైనా? లాస్ట్ టైం ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 163 రన్స్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్స్ తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 162 చేసింది, ఒక్క రన్ తక్కువ. ఆర్సీబీ 6 వికెట్స్ తేడాతో గెలిచిందనమాట. చాలా పర్ఫెక్ట్గా రివెంజ్ అనేది సెట్ అయిపోయింది. సో మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ 162 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. అయితే ఈరోజు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కన్నా ముందు మనం ఇక్కడ ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఫెయిల్ అయింది. బేసిక్గా వాళ్ళు 162 ఏమి చాలా ఈజీగా కొట్టలేదు అనమాట, కష్టపడి కొట్టారు. అండ్ వాళ్ళు కొట్టిన పిచ్ కూడా బౌలింగ్ పిచ్ ఏమీ కాదు, 200 వికెటే. ఇంకా 30 రన్స్ వాళ్ళు తక్కువే కొట్టారనమాట. సో భువనేశ్వర్ కుమార్ ఇస్ ద మెయిన్ హీరో ఈరోజు ఆర్సీబీ టీంలో. ఎందుకంటున్నాను అంటే, సో చూసారంటే అతను తీసుకున్న వికెట్స్: కేఎల్ రాహుల్ వికెట్, ఇంపార్టెంట్ వికెట్; అశుతోష్ శర్మ వికెట్, ఇంపార్టెంట్ వికెట్; ట్రిస్టన్ స్టెప్స్ లాస్ట్లో అవుట్ అయినప్పటికీ కూడా సో 2 వికెట్స్, ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్కోర్ చాలా డ్యామేజ్ అయిందనమాట. ఒకవేళ ఇద్దరు లాస్ట్ వరకు ఉంటే చాలా మంచి స్కోర్ వచ్చేది. ఇక జోస్ హ్యాజల్వుడ్ కూడా తక్కువేం కాదు, 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇక నెక్స్ట్ యష్ దయాల్ 1 వికెట్, కృణాల్ పాండ్యా 1 వికెట్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ నుంచి బాగా స్ట్రగుల్ అయ్యారు. సో అభిషేక్ పొరెల్ 28 రన్స్ కొట్టినప్పటికీ ఇంకొక ఎండ్లో ఫ్యాఫ్ డూప్లెసిస్ ఏమాత్రం కూడా టచ్లో ఉన్నట్టు కనిపించలేదు. బాగా ఇబ్బంది పడ్డాడు అనమాట. కనీసం సింగిల్స్ తీయడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డాడు, 22. ఇక కరుణ్ నేర్ ఈరోజు కూడా ఫెయిల్ అయ్యాడు, 4 రన్స్ మాత్రమే. కేఎల్ రాహుల్ కొద్దిసేపు ట్రై చేశాడు కొట్టడానికి, బట్ నో యూజ్ అనమాట. ఎందుకంటే తను చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు, చాలా స్ట్రగుల్ అయ్యాడు. 39 బాల్స్లో 41. ఇక అక్షర్ పటేల్ 15, ట్రిస్టన్ స్టెప్స్ లాస్ట్లో 34 రన్స్. ఈ 34 రన్స్ కొట్టకపోయిందంటే ఆర్సీబీ మ్యాచ్ని 15 ఓవర్స్లోపే కొట్టేసేది. ఎస్, ఇది నిజం అనమాట. అంటే ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుతాను ఇప్పుడు. సో 15 ఓవర్స్లో కొట్టేసేది. అలాంటి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు ట్రిస్టన్ స్టెప్స్. ఇక ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చాము అంటే ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ గురించి మాట్లాడాలి. అసలు పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయి. ఒక టీం స్కోర్ని చేస్తోంది. ఇంకేముంది చెప్పండి, సింపుల్. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోకి వెళ్ళిపోవాల్సింది, కానీ ఒక్కరు ఆపారు. ఆ ఒక్కరే విరాట్ కోహ్లీ. మీకు విరాట్ కోహ్లీ ఈరోజు తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఉండొచ్చు, విరాట్ కోహ్లీ మీకు నచ్చకపోయి ఉండొచ్చు బ్యాటింగ్ స్టైల్, కానీ ఈరోజు విరాట్ కోహ్లీ వల్లే ఆర్సీబీ గెలిచింది. ఎందుకంటారా? పవర్ ప్లేలో 3 వికెట్స్ పడ్డాక కృణాల్ పాండ్యా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. మీరు మ్యాచ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కనీసం కనెక్ట్ చేయలేకపోయాడు షాట్స్ అన్నవి. ఆ టైంలో ప్రెజర్ తీసుకోకుండా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో సింగిల్స్ తీసింది విరాట్ కోహ్లీ. సో ఇక తర్వాత చూసాము అంటే కృణాల్ పాండ్యా ఒక్కసారిగా గేమ్లో తుఫాన్ వచ్చినట్టు వచ్చేసాడు అనమాట. లాస్ట్లో 73 రన్స్ కొట్టాడు జస్ట్ 47 బాల్స్లో. బట్ దానికి ముందు మీరు వెళ్ళి చూడండి స్ట్రైక్ రేట్ ఎంత తక్కువ ఉంటుందో, జస్ట్ 100 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. సో గేమ్ అయిపోయింది, ఇద్దరి పార్ట్నర్షిప్తోనే గేమ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ జాకబ్ బెతల్ వచ్చాడు ఈరోజు మ్యాచ్లోకి, 12 రన్సే కొట్టింది. దేవదత్ పడికల్ డక్అవుట్, రజత్ పటిదార్ అవసరం లేని రన్ కోసం అవుట్ 6 రన్స్. సో స్టార్టింగ్ 3 వికెట్స్ పడినప్పుడు వీళ్ళ స్కోర్ ఏమీ లేదు. తర్వాత టోటల్గా పార్ట్నర్షిపే కవర్ చేసింది అనమాట మొత్తం. ఇక టీమ్ డేవిడ్ లాస్ట్లో 19 రన్స్. సో అక్షర్ పటేల్కి 2 వికెట్లు పడ్డాయి. ఇక దుష్మన్ చెమీరాకి 1 వికెట్. బేసిక్గా చెప్పాలి అంటే ఈ మ్యాచ్ అయితే లాస్ట్లో దుష్మన్ చెమీరాకు బౌలింగ్ ఉంది, అలాగే స్టార్కి బౌలింగ్ ఉంది. కానీ అక్షర్ పటేల్ ఎవరికి బౌలింగ్ ఇచ్చాడంటే ముఖేష్ కుమార్కి. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ బేసిక్గా మ్యాచ్ అయిపోయింది అప్పటికే. ఎవరికి బౌలింగ్ ఇచ్చినా సరే గెలిచేది ఆర్సీబీ ఆ టైంకి. బట్ ఏమైనా మహా అయితే లాస్ట్ ఓవర్కి వచ్చేదేమో గేమ్, అంతకుమించి జరిగేది కాదు. సో చేజ్ మాస్టర్స్ అయ్యారు ఈరోజు. ఒక చేజ్ మాస్టర్ కాదు, కృణాల్ పాండ్యా అండ్ కోహ్లీ కూడా, ఇద్దరు కూడా. ఇక ఈరోజు మ్యాచ్లో కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్ ఒక చిన్న ఇష్యూ జరిగింది. బట్ అది పెద్ద ఇష్యూ ఏమీ కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే. మ్యాచ్ అయిపోయాక ఇద్దరు మళ్ళీ హగ్ చేసుకుని నార్మల్గా కనిపించారు. అండ్ కోహ్లీ ఈరోజు ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. 11 టైమ్స్ డిఫరెంట్ సీజన్స్లో కోహ్లీ 400+ రన్స్ని కంప్లీట్ చేశాడు ఐపీఎల్లో. అండ్ ఆర్సీబీ టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది పాయింట్స్ టేబుల్లో. ముంబై వస్తున్న స్పీడ్కి ఏ టీం అయినా అడ్డొస్తే తొక్కుకుంటూ పోయేలా కనిపిస్తోంది. వాళ్ళ ప్లేయర్స్ అందరూ ఒక్క దీపక్ చాహర్ తప్ప కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చేసారబ్బా. ఇంకొక 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉంటారు. ఇక తర్వాత కప్పు కొడతారా, వెనక్కి వస్తారా, తర్వాత చూసుకుందాం. లక్నో పైన మ్యాచ్ అనమాట. చాలా సింపుల్గా, అంటే 1 సైడ్ మ్యాచ్ అని చెప్పొచ్చు మనం ఇది. ఇటు బ్యాటింగ్ అయినా ఇటు బౌలింగ్ అయినా లక్నో ఎక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది ముంబై ఇండియన్స్ టీంకి. అండ్ ముంబై ఇండియన్స్కి ఈ విక్టరీ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 5 విక్టరీస్ సాధించడం మాత్రమే కాకుండా ఐపీఎల్ హిస్టరీలోనే 150th అంటే 150వ విజయం అనమాట. ఇంతవరకు ఏ టీము కూడా అది సాధించలేదు, ముంబై ఇండియన్స్ సాధించింది. లక్నో టాస్ మాత్రమే గెలిచింది,
మ్యాచ్ మొత్తం ముంబై చేతిలో పెట్టేసింది అనమాట. ముంబై బ్యాటింగ్కు వచ్చి 215 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. 200 ముంబై చేస్తే ఏమవుతుంది, ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో ముంబై 200 చేసినప్పుడు ఎప్పుడు వేరే టీం గెలవలేదు, అంటే అపోజిషన్ టీం గెలవలేదు. ప్రతిసారి స్కోర్ని డిఫెండ్ చేసుకున్నారు, ఈ రోజు కూడా డిఫెండ్ చేసుకున్నారు. స్టార్టింగ్లోనే వీళ్ళకు అంటే పవర్ ప్లేలో ఒక సూపర్ స్టార్ట్ వచ్చిందనమాట. రోహిత్ శర్మ వికెట్ పడినప్పటికీ ఈరోజు కూడా 2 సిక్స్లు కొట్టాడు, అవుట్ అయ్యాడు. కానీ రియాన్ రికల్టన్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు అనమాట. 32 బాల్స్లో 58 రన్స్. ఇక తర్వాత విల్ జాక్స్ 29 చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఈరోజు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా అయ్యాడు ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. సో 28 బాల్స్లో 54 రన్స్ చేశాడు. ఇక తర్వాత మళ్ళీ వికెట్లు పడిన లాస్ట్లో నమందీర్ క్యామియో కానీ లేకుంటే కార్బిన్ బోష్ క్యామియో కానీ బాగా వర్కౌట్ అయింది టీంకి. దీంతో వాళ్ళకి కావాల్సిన టార్గెట్ని అయితే ఈజీగా తెచ్చేసుకున్నారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే బేసిక్గా అందరికీ వికెట్లు పడ్డాయి. ఎంతమంది బౌలింగ్ వేసింది అంతమందికి కూడా. కానీ ఎవరు ఎకానమీని మెయింటైన్ చేయలేకపోయారు. ప్రతి ఒక్కరు 10 ఎకానమీ పైన ఇచ్చారనమాట. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీస్తున్నప్పటికీ ఆ రన్ రేట్ తగ్గించలేకపోయారు. అది ముంబై ఇండియన్స్కి ఈరోజు బాగా ప్లస్ అయిందనమాట. సో బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మయాంక్ యాదవ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు టీంలోకి వచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక తర్వాత ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి, రవి బిష్నాయ్ 1 వికెట్, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు. ఇది ఇక మనం లక్నో బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ బౌలర్స్ గురించి మాట్లాడాలి. ఎందుకు తెలుసా, ఒకసారి మీరు వాళ్ళ వికెట్స్ చూడండి. సో ఓపెనర్స్ 2 వికెట్లు ట్రెంట్ బోల్ట్, బుమ్రా తీసుకున్నారు. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్లో విల్ జాక్స్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక తర్వాత లోయర్ ఆర్డర్ని మొత్తాన్ని బుమ్రా కుప్పగూల్చాడు. సో ఈ ముగ్గురు బౌలర్సే ముంబై గెలిచేలా చేశారనమాట. ఇక మనం లక్నో బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే డీటెయిల్డ్గా బేసిక్గా వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల, అంటే ఫామ్లో లేని బ్యాట్స్మెన్స్ ఫామ్లోకే రావట్లేదు. ఫర్ సపోజ్ రిషబ్ పంత్ తీసుకోండి, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్. ఇక తర్వాత డేవిడ్ మిల్లర్, ఇంతవరకు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఫెయిల్ అయిన ఐపీఎల్ సీజన్ ఇదే అవుతుంది డేవిడ్ మిల్లర్కు. ఇంతకుముందు గుజరాత్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు, బట్ ఇక్కడ కనీసం మ్యాచ్ విన్నింగ్ సపోర్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు డేవిడ్ మిల్లర్. సో ఆయుష్ బదోని, ఎడెన్ మడక్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్ వీళ్ళ దగ్గర నుంచి రన్స్ వస్తున్నాయి. అయితే వీళ్ళల్లో మళ్ళీ నికోలస్ పురాన్ ఆడితేనే వీళ్ళు మ్యాచెస్ గెలుస్తున్నారు. మిచెల్ మార్ష్ ఆడినా గెలవట్లేదు, ఎడెన్ మార్క్రమ్ ఆడినా గెలవట్లేదు, ఆయుష్ బదోని ఆడినా గెలవట్లేదు. సో ఇదే ఈ టీంని బాగా ఇబ్బంది పెడుతోంది. సో మీరు చూసారంటే మిచెల్ మార్ష్ని ట్రెంట్ బోల్ట్ అవుట్ చేశాడు, 34 రన్స్. ఇక నికోలస్ పురాన్ని ఒక సూపర్ క్యాచ్ అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ అవుట్ చేశాడు బౌలింగ్లో. ఇక ఆయుష్ బదోనిని బౌల్ట్ అవుట్ చేశాడు, డేవిడ్ మిల్లర్ని బుమ్రా అవుట్ చేశాడు. ఇక తర్వాత అంతే వీళ్ళ బౌలింగ్ వికెట్స్ చూసామంటే ట్రెంట్ బోల్ట్కి 3 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రాకు 4 వికెట్స్, విల్ జాక్స్కి 2 వికెట్స్. సో ఇక కార్బిన్ బోష్కి 1 వికెట్. టోటల్గా మ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్కి 12 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు లక్నో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా క్లోజ్ అయ్యాయంటే నో ప్రాబ్లం అనమాట. 4 మ్యాచెస్లో 3 గెలవాలి. ఇక ఇక్కడ చూసాము అంటే ముంబై 4 మ్యాచెస్లో 2 గెలవాలి. ఇది ప్రెజెంట్ వాళ్ళ సినారియో. ఇక రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్లో ఎవరికి గెలుస్తారో తెలుసుకునే ముందు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒక 2 చెప్తాను. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే సంజు శాంసన్ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా ఎవ్వరికీ తెలియదు. ఈ వీడియో చేస్తున్న టైం వరకు కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు సంజు శాంసన్ ఉంటాడా లేదా అని చెప్పి టీం దగ్గర నుంచి కానీ లేకుంటే స్పోర్ట్స్ అనలిస్ట్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా. సో క్లారిటీ లేదు. అయితే నాకు తెలిసి ఆడతాడేమో అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఏమైనా గుజరాత్ టైటాన్స్ని హట్ చేస్తుందా పాయింట్స్ టేబుల్ పరంగా? ఇంపాసిబుల్, ఏమీ లేదు. వాళ్ళు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఏమన్నా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? 0.001% అనమాట. అంటే ఇంకా ఎవరు అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోలేదు కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. బట్ తలకిందలు తపస్సు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ప్లే ఆఫ్స్కి రాలేదు. మీకు ఇంపార్టెంట్ డౌట్స్ కొంతమంది క్లియర్ అయిపోయి ఉంటాయి. సో మ్యాచ్ నెంబర్ 47 ఏప్రిల్ 28 జరగబోతోంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో మీ అందరికీ సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా మంచి కాంపిటేటివ్ వికెట్. బ్యాటింగ్ పరంగా 200, 220 స్కోర్లు రాకున్నా సరే ఒక 170 190 లేకుంటే 170 200 వరకు అనుకుంటే, అంటే బ్యాట్స్మెన్లు ఆ రోజు సెట్ అయిపోయి ఆడితే వచ్చే స్కోర్లు మాత్రమే. లేదు నార్మల్గా ఆడారు, యావరేజ్ బ్యాటింగ్ చేశారు, ఏ టీం అయినా సరే అనుకుంటే ఒక 170 180 స్కోర్ ఈజీగా వస్తుంది. అంటే కాంపిటేటివ్ వికెట్ ఇది బ్యాటింగ్ పరంగా. బౌలింగ్ వచ్చాము అంటే కంపేర్ టు స్పిన్ బౌలర్స్ ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం ఎక్కువగా అనుకూలిస్తుంది అనమాట. అది స్టార్టింగ్లో అవ్వచ్చు, త్రూ అవుట్ ద గేమ్ అవ్వచ్చు. స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి రారా అంటే వస్తారు, బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. మధ్యలో రావడము లేకుంటే మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ అయిపోయాక ఇంకో ఇన్నింగ్స్లో స్పిన్కి అనుకూలించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి సవాయి మాన్సింగ్ స్టేడియం యొక్క ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ అనమాట. ఇక హెడ్ టు హెడ్ వైడ్ విషయానికి వచ్చాము అంటే ఒక ఇంట్రెస్టింగ్ చెప్తాను. బేసిక్గా ఐపీఎల్ హిస్టరీలోనే
మనకు హోమ్ గ్రౌండ్లో ఎక్కువ రికార్డు ఉంది చెన్నై సూపర్ కింగ్స్కి. ఈ సంవత్సరం వదిలిపెట్టండి ఓవరాల్గా. ఇక ఆ తర్వాత ఎక్కువ రికార్డు ఉండేది సవాయి మాన్సింగ్ స్టేడియం లో రాజస్థాన్ రాయల్స్కి. బట్ అదే రాజస్థాన్ రాయల్స్ని ఈ సవాయి మాన్సింగ్ స్టేడియంలో 2 సార్లు ఓడించింది గుజరాత్. ఇక ఓవరాల్గా చూసుకున్నాము అంటే 7 టైమ్స్ మ్యాచ్ జరిగితే అందులో ఒక్కసారి మాత్రమే రాజస్థాన్ గెలిచింది, 6 టైమ్స్ గుజరాత్ గెలిచింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఇష్యూస్, రాజస్థాన్ రాయల్స్ ఎందుకు గెలవలేకపోతుందో దాని గురించి మాట్లాడదాం. అసలు నాకు ఈ టీంలో ఒక 2 ప్లేయర్స్ చెప్తాను. ఒకటి తుషార్ దేశపాండే, 2 శుభం దుబే. ప్రతి మ్యాచ్ ఉంటాడబ్బా, ప్రతి మ్యాచ్ శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్ అయినా వస్తాడు, ప్లేయింగ్ 11 వస్తాడు. ఎందుకున్నాడు అతను? ఫీల్డింగ్లో క్యాచెస్ మిస్ చేస్తున్నాడు, బ్యాటింగ్ ఇప్పటివరకు చాలా ఛాన్సెస్ వచ్చాయి, ఈ సీజన్ మాత్రమే కదా, ఇంతకుముందు సీజన్లో కూడా ఆడట్లేదు. అలాంటప్పుడు ఎందుకు అంతగా నమ్ముతున్నారు ప్లేయర్ని? ఇంకొక ఎవరికైనా ఛాన్స్ ఇస్తే కనీసం ప్రూవ్ చేసుకుంటారేమో కదా. ఐపీఎల్ అన్నది చాలా పెద్ద లీగు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. అన్ని ఛాన్స్ ఇచ్చినా ఫెయిల్ అయినప్పుడు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు కదా, ఎవరో ఒకరు ఉంటారేమో యూజ్ చేసుకునే వాళ్ళ ఛాన్స్ని అని. సో శుభం దుబే. తుషార్ దేశపాండే రెగ్యులర్ మ్యాచెస్లో ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు. స్టార్టింగ్ 3-4 ఓవర్లు కష్టపడి 2 బౌలర్లు కష్టపడి బౌలింగ్ చేస్తే పవర్ ప్లేలో మంచిగా, లాస్ట్ 2 ఓవర్లు ఒక ఓవర్ వేస్తాడు బౌలింగ్, ఆ ఓవర్లో 20 రన్స్ 18 రన్స్ కొట్టేసి ప్రెజెంట్ మొత్తం రిలీవ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆకాష్ మధ్యలో ఉన్నాడు, ఏం చేసేకి పూజ చేసేకి పెట్టుకున్నారా? ఇక ఇంకొకటి ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ అనమాట. చాలా పెద్ద టాలెంట్, అంటే ఫ్యూచర్కి చాలా పెద్ద టాలెంట్ అయ్యే అవకాశం ఉంది రాజస్థాన్ రాయల్స్ టీంలో. అయితే మనోడు ఒకటి మార్చుకోవాలన్నమాట. అదేంటి అంటే ఇంతకుముందు అభిషేక్ శర్మ చేసేవాడు, ఈ మధ్య తగ్గించాడు. ఏంటి అంటే ప్రతి బాల్ హిట్టింగ్ చేస్తా అవ్వదు, ప్రతి బాల్ హిట్టింగ్ అవ్వదు. హిట్టింగ్ చేయి, ఖచ్చితంగా చేయాలి. T20లో ఇప్పుడున్న పరిస్థితుల్లో హిట్టింగే మనకు ఫెంటాస్టిక్ అంట రన్స్ ఇస్తాయన్నమాట. బట్ చూసుకోవాలన్నమాట, బౌలర్కి కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది మనం. ఎందుకంటే పెద్ద పెద్ద బౌలర్స్ బౌలింగ్ చేస్తుంటారు, వాళ్ళని మనం హిట్టింగ్ చేసి కొట్టేస్తామంటే అయ్యే పని కాదు. ఇది చూసుకుంటే చాలన్నమాట. సో ఇక వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే, చేంజెస్ ఉంటాయా అంటే, సో ఫస్ట్ చెప్పేసే కదా సంజు శాంసన్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఒకవేళ సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటే ఆబ్వియస్లీ శుభం దుబే బయటకు వెళ్ళిపోతాడు, సంజు శాంసన్ డైరెక్ట్గా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేస్తాడు. లేదా శుభం దుబే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడు. మరి చూడాలి, ఇక ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కూడా లేదు కాబట్టి వీళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకొని వస్తారేమో. బట్ నాకు ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే యశస్వి జైస్వాల్, శుభం దుబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మేర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్ హక్ ఫరూకీ, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వలు, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ. ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు టీంలో ఉన్న ప్రాబ్లమాటిక్ ప్లేయర్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి చూసాము అంటే యశస్వి జైస్వాల్ పైన పూర్తిగా డిపెండ్, అతను మాత్రమే కంటిన్యూస్గా రన్స్ చేస్తున్నాడు. ఇక నితీష్ రాణా ఏం ఆడట్లేదు, రియాన్ పరాగ్ ఏం ఆడట్లేదు, ధ్రువ్ జురేల్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు కానీ ఆ నాక్స్ అనేవి యూజ్ అవ్వట్లేదు, టీంకి విన్నింగ్ నాక్స్ కన్వర్ట్ అవ్వట్లేదు. ఇక నెక్స్ట్ జోఫ్రా ఆర్చర్ తనైతే తన 100% ఇస్తున్నాడు అనమాట, బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే సందీప్ శర్మ ఆ లాస్ట్ ఓవర్స్లో వైడ్లు తగ్గించాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పుకుంటూ పోతే ఇన్ని వస్తాయి, ఎక్కడన్నా ఇన్ని వస్తున్నాయి ప్రాబ్లమ్స్ చూడండి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటారు బెస్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్న టీం అనమాట ఈ సంవత్సరం. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పకూడదు, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అని చెప్పాలి. మీరు ఏ టీంలో అయినా చూడండి, ఇంపాక్ట్ ప్లేయర్ అనే వాళ్ళని ఎలా యూస్ చేస్తున్నారు. మ్యాక్సిమం అన్ని టీమ్స్ సక్సెస్ అవుతున్న టీమ్స్, ఫెయిల్ అవుతున్న టీమ్స్ కాదు, ఒక్కరే ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా చూస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం చాలా తెలివిగా పిచ్ను బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ని మారుస్తారు, గేమ్ సిచ్యువేషన్ బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ని మారుస్తారు. అండ్ అలాగే అంటే ఒకరు ఉన్నారు కదా వాళ్ళని కంటిన్యూ చేయడం లేదనమాట, సిచ్యువేషన్ ప్రకారమే వెళ్తున్నారు, చాలా తెలివిగా వెళ్తుంది అనమాట ఈ టీం అన్నది. టాప్ ఆర్డర్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వాళ్ళ వీక్నెస్ అదే, వాళ్ళ స్ట్రెంగ్త్ అదే. బట్ ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు కదా, ఫెయిల్ అయిన రోజు వీళ్ళకి ప్రాబ్లమ్ తెలుస్తాయి. బట్ ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో లైట్గా ఫెయిల్ అనిపించినా సరే షెర్ఫియన్ రూదర్ఫర్డ్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఆడి కొంచెం కవర్ చేశారనమాట. సో టాప్ ఆర్డర్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ఈ ముగ్గురిని దాటుకొని వెళ్తేనే ఏ టీం అయినా మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే బౌలింగ్ పరంగా సూపర్ స్ట్రాంగ్ టీం అనమాట. ఎవరో ఒకరు మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. అది ప్రసిద్ధ్ కృష్ణ గురించి మాట్లాడాలి. సూపర్ అనమాట, ప్రతి మ్యాచ్ బౌలింగ్ చేస్తున్నాడు, ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీసుకున్నాడు. బట్ ప్రసిద్ధ్ కృష్ణని పవర్ ప్లేలో యూస్ చేయకండి, పవర్ ప్లే తర్వాతే యూస్ చేయండి, తను ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటాడు, ఇంకా ఎక్కువ వికెట్స్ తీసుకుంటాడు. ఇక సిరాజ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈశాంత్ శర్మ వచ్చినా సరే తను వికెట్స్ తీసుకుంటాడు, లేదా పక్కన పెట్టిస్తే కంట్రోల్ చేస్తున్నాడు. సో ఎవరు వచ్చినా సరే బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఆడుతున్న ముగ్గురు బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు అనమాట. వీళ్ళకి ఏది పట్టుకున్నా బంగారం అంటారు కదా, అట్లా ఏ డెసిషన్ తీసుకున్నా వర్కౌట్ అవుతుంది. సో సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు, వీళ్ళకి సెట్ అయిపోయింది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, షెర్ఫియన్ రూదర్ఫర్డ్, రాహుల్ టెవేటియా, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్.
ఇది మరి ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో చూసుకున్నామంటే బౌలింగ్ పరంగా అది స్పిన్ పిచ్ అయినా బౌలింగ్ పిచ్ ఏమంటారు ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయినా ఒకవేళ ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అలా ఎలా చూసుకున్నా సరే గుజరాత్ టైటన్స్లో అవన్నీ సెట్ అయ్యే విధంగా బౌలర్స్ ఉన్నారు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అనుకోండి, బౌలింగ్ పిచ్చెస్లోనే టాప్ 3 వికెట్స్ ఇవ్వట్లేదు వీళ్ళు గుజరాత్ వాళ్ళు, ఇక బ్యాటింగ్ వికెట్లు ఇస్తారా? సో ఎలా చూసుకున్నా సరే ఈ మ్యాచ్ గుజరాత్ గెలవడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 99 చెప్తున్నాను నేను, ఇంతవరకు ఈ ఐపీఎల్లో ఏ మ్యాచ్కి చెప్పలేదు, 99. ఇంకా ఏమైనా దరిద్రం అడ్డం తిరిగి ఏమైనా జరిగితే తప్ప చేంజ్ చేసి రాజస్థాన్ మ్యాచెస్ గెలవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి వచ్చేది పోయేది ఏమీ లేదు కాబట్టి ధైర్యం చేసి ఆడొచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఈ మ్యాచ్ ఎడ్జ్ మాత్రం గుజరాత్ టైటాన్స్కే ఉంది.